నమస్తే మహానేత ఛానల్ నుంచి నేను మీనా కొనతల. ఈ రోజు ఆల్రెడీ జరిగిపోయిన సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. వివిధ ఛానల్స్ లోని కూటమి వస్తుందని లేదా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పేసి ప్రచారాలు మొదలయ్యాయి. అభ్యర్థులు ప్రజల గుండెల్లోని ఉత్కంఠత కూడా అలాగే ఉంది. సీనియర్ రాజకీయ 36 సంవత్సరాలు ఆల్రెడీ రాజకీయ రంగంలోని ఉన్న శ్రీ పెనుమత్స శ్రీనివాస్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. టీడీపీ కూటమి వస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనకి జూన్ 4న ఏది వెలువడుతుందా అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ స్టేట్ వైడ్ గా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలోని వివిధ ఛానల్ వివిధ కోణాల్లోని ఒక్కొక్కరు ఏ రాజకీయ నాయకుడు ఎవరు ఆధీనంలో ఎవరు చేపడుతున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగాను ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో చెప్తున్నారు. మీరు అధిక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు ఏమనుకుంటున్నారు సార్? మీరు మీ మాటల్లో ఈవేళ 2024లో జరిగినటువంటి ఈ ఎలక్షన్ ఇప్పుడు దాకా జరిగిన ఎలక్షన్స్ కన్నా కూడా అన్ని ఒక ఎత్తు అయితే ఈ 24 జరిగినటువంటి ఎలక్షన్ ఎత్తు అయింది. ఎందుకంటే ఇవాళ దాకా జరిగినటువంటి ఎలక్షన్స్ లో అనేక పార్టీలు అటు ఇటు కూడా వచ్చినాయి. మరి 2014లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజునున్న పరిస్థితులను బట్టి అప్పటికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయనకి ఓటేసి చేయగలడు అని చెప్పేసి తీసుకొచ్చారు. అప్పటికే కూడా ఫస్ట్ టైం పోటీ చేసినప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ 68 సీట్లతోటి స్ట్రాంగ్ ప్రతిపక్ష పొజిషన్లోనే కూర్చుంది అక్కడ. ఆ పరిపాలన అయిపోయిన తర్వాత ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చేసి ప్రజల్లో మమేకమై తిరుగుతూ నేనున్నాను నేను చూశాను అన్న నినాదంతో ప్రజలందరిలో కూడా ఒక మమేకం అయిపోయి ప్రజలందరిని ఆకట్టుకుని 2019 ఎలక్షన్స్ లో ఇప్పటిదాకా ఏ ఎలక్షన్ లో కూడా చూడనటువంటి మెజార్టీ తోటి ఆయన అధికారం రావడం జరిగింది. 175కి 151 ఎమ్మెల్యే స్థానాలంటే కనీ వీరగం రీతిలో ఆయన 80% మెజార్టీ తోటి ఆయన మరి అక్కడ ఆ రోజునే చీఫ్ మినిస్టర్ గా మన కాంగ్రెస్ కి రెండోసారి చీఫ్ మినిస్టర్ గా రావడం జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆయనకి ఏంటంటే పారిశ్రామికవేత్తగా అనుభవం అయితే ఉంది కానీ ఆయనకి రాజకీయంగా వాళ్ళ నాన్నగారు చేసినటువంటి కార్యక్రమాలు చూశారు అని చేశారు. ఆయన ఒక ప్రజల్లో గుర్తింపున్న వ్యక్తిగా ఆయన మన్ననలు పొందారు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఆయన పరిపాలన తీసుకురావాలని చెప్పేసి పాదయాత్రలో మమేకమై తిరిగి అయ్యే తీసుకురావాలి చేయాలని వచ్చినప్పటికి కూడా పరిపాలనా విధానం ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇవన్నీ కూడా అవగాహన చేసుకునేటప్పటికి కొంత టైం పడుతుంది. ఆ టైం అయిపోయేలో ఆ టైంలో అవగాహన చేసుకునే టైంలోనే 2 సంవత్సరాలు మనకు కరోనా రావడం జరిగింది. ఈ కరోనా వచ్చి 2 సంవత్సరాల కరోనాలో మనకి ఏ పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి కాదు, రోడ్లు డెవలప్మెంట్ చేసే పరిస్థితి కాదు, ఏమి లేకుండా కూడా అక్కడ ఆటంకాలు జరిగిన పరిస్థితి అయింది. దానికి అంటే నాకున్న ఒపీనియన్ చెప్పిన తర్వాత ఎలక్షన్ గురించి నేను చెప్తాను మొత్తం సీట్లు ఎన్ని వస్తాయి అన్నది. అంటే ఒక పార్టీ కోసం చెప్పడానికి కాదు, అంటే మనం ప్రజల నుంచి కూడా ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది కూడా అనాలిసిస్ లో నేను చెప్పడం జరుగుతున్నది. దాని నిమిత్తం ఏంటంటే కరోనాలో కూడా ఆయన పెట్టినటువంటి నవరత్నాలు ఏ అయితే పెట్టుకొచ్చారో వాటితో పాటు ఇంకా కొన్ని కూడా యాడ్ చేసి కరోనాలో ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకోకుండాను ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ అందరికీ కూడా ఇబ్బందికరం లేకుండా తీసుకొచ్చారు. ప్లస్ ఏంటంటే అదే టైంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి మన కుటుంబంలో మన పిల్లలు మనం కూడా ఎక్కడ ఏమవుతున్నామో తెలియని పరిస్థితిలో మన పిల్లలు మనం కూడా కలలేని పరిస్థితిలో ఆ వాలంటరీ వ్యవస్థ నిజంగా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం ఎలాగుంది ఏంటన్నది అని చెప్పేసి డాక్టర్తో సైతం వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ ప్రాణాలు తెగించి మాకు ప్రజల కోసం కష్టపడ్డారు. దానికి మాత్రం ఆయన తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధంగా అవుతున్నా. తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, తర్వాత ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం, ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లోనూ ఆరోగ్యశ్రీ కేంద్రాలు ఏర్పాటు చేయటం, ప్రతి ఇంటికి వైద్యులు వెళ్ళి చేయటం, తర్వాత ఈ స్కూల్స్ అభివృద్ధి చేయటం, హాస్పిటల్స్ అభివృద్ధి చేయటం, వీటన్నిటిలో కూడా చాలా మటుకి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఆయన. అయితే ప్రజల్లోకి వెళ్ళింది ఏమేమిందంటే అది
కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి ఆయనకి. ఎట్లాగంటే అది ఈ ప్రతిపక్ష నాయకులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వాళ్ళలో అభివృద్ధి జరగట్లేదు, పథకాలు ఇచ్చేస్తున్నారు ఈయన, ఈ శ్రీలంక చేసేస్తున్నాడు ఈయన అప్పులు చేసేసి అన్న తీరుని మాట్లాడారు తప్ప అభివృద్ధి జరగట్లేదు, రోడ్లు బాగోలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఈ సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి కరోనా వ్యవస్థ నుంచి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కొన్ని పరిశ్రమలు రావాలన్నా ఏం చేయాలన్నా మనకు టైం పడుతుంది. ఆ టైంని మనం కవర్ చేసుకుని ఇప్పుడు కొన్ని పరిశ్రమలు వచ్చే పరిస్థితిని కూడా తీసుకొచ్చాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ యూనిటీ అని తీసుకొచ్చాడు కొన్ని ఆయన. ఈ లోపే మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత రోడ్లు కూడా, అన్ని రోడ్లు ఒకసారి అంటే ఫండ్ కూడా చూసుకోవాలి కాబట్టి దాని నిమిత్తం కొన్ని రోడ్లు చేయడం జరిగింది. మాక్సిమం ఆ రోడ్లు కూడా 70% 30% అవ్వకపోవచ్చు. కానీ అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో అవి కూడా అవ్వలేదు. 5 సంవత్సరాలు నిజంగా ఆయన పరిపాలన అనేది చూసాం మనం. 29 గ్రామాల్లోనూ అమరావతి రాజధాని పేరు మీద వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఇంకొకటి ఎక్కడ కూడా ఆయన కూడా చేసిన అభివృద్ధి అనేది లేదు ఎక్కడ కూడా. దానికోసం మాట్లాడతల్లా, ఈయన కోసం మాట్లాడుతున్నారు. ఈయన కోసం మాట్లాడుతూ ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకెవరికి కూడా అధికారం వచ్చే ఛాన్స్ ఉండదు. మొత్తం 30 సంవత్సరాలు ఆయనే అధికారంలో ఉంటాడు. ఎటువంటి పరిస్థితులు ఆయన దించాలి అని చెప్పేసి సైకోనో లేదా శాడిస్టానో లేదా ఇంకోటనో ఇవన్నీ కూడా తీసుకొస్తూ అన్ని పార్టీలు ఏకమయ్యి ఒక పార్టీ మీద దండయాత్ర మొదలుపెట్టాయి. అయినా కూడా నేను ఒక్కడనే వెళ్తాను అని చెప్పేసి ఎటువంటి పార్టీతో కూడా ఆయన పొత్తు పెట్టుకోకుండా డేరింగ్ మ్యాన్ గా, సింగిల్ మ్యాన్ గా ఆయన ఒక వన్ ఆఫ్ ది లీడర్ గా ఆయన డేర్గా ఆయన ప్రజల్లోకి వచ్చి పోటీకి సిద్ధపడి ముందు 70 స్థానాల్లో కూడా వైనాట్ 175 అన్న కాన్సెప్ట్ తోటి ఎందుకు గెలవకూడదు, ఎందుకు చేయకూడదు అని చెబుతూ దమ్మున నాయకుడిలాగా నేను మీకు చేసుంటే మీరు నాకు ఓటేయండి, లేకపోతే లేదు అని దాన్ని ముందుకెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ కూడాను అది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇవాళ. పవన్ కళ్యాణ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఇవాళకి కూడా, మీరు ఒక మంచి వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఇవన్నీ ఉన్నాయి మీలో, ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయటం అనుకోవడం కాదు. మీరు ప్రజలకి మంచి చేద్దాం, రాష్ట్రంలో అభివృద్ధి చేద్దాం అని మీరు వచ్చేటప్పుడు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు చెప్పుంటే సింగిల్ పార్టీగా మీరు ఇవాళ మంచి పొజిషన్లోకి వచ్చేవారు. ఇవాళ అది మీలో కనపడకోకుండా మీరు మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు తోటి కంబైండ్ అయ్యి 3 పార్టీలు పొత్తులో మీరు కూడంగా వెళ్తా మీరు మాట్లాడితే మీరు కూడా సైకోనో లేదా ఇంకోటానో వైసీపీ నా కొడకల్లారా మిమ్మల్ని చెప్పించి కొడతాం, తంతాం, బెల్ట్ తీసి కొడతాను, ఈ మాటలు ప్రజల్లోకి ఇంకో విధంగా వెళ్తాయండి. మీ మంచిదాన్ని ఉపయోగించుకుని ప్రజలకు ఏం చేస్తారో మీరు చెప్పొస్తే ఏ పార్టీ అవసరం లేదు. మీ మీద ఉన్న అభిమానం అటువంటి ప్రజల్లో అది మీ నోటి దురుస్తోటి మీరే పాడు చేసుకునే పరిస్థితి అయింది. అది కొద్దిగా తగ్గించుకుంటే మీలాంటి లీడరు చాలా అవసరం ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే ఇవాళ యూత్ లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా యంగ్స్టర్సే, అంచేత మీలో అందరూ కావాలి. కానీ అది కొద్దిగా మీరు మార్చుకుని వస్తే ప్రజల్లోకి చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఇంకోటి కాదు అది నేను ఇంకో విధంగా మీరు అనుకుంటే నేనేం చెప్పలేను, కానీ నా అభిప్రాయం చెప్పాను మీకు అది. అయితే ఇవాళ మనకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినప్పటికీ మనకు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్స్ లో 175 స్థానాల్లో ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి మిగతా పార్టీలన్నీ కూడా ఏకమయ్యి ఒక వ్యక్తి మీద దండయాత్రగా మీరు చేస్తున్నారు. ఆ దండయాత్రలో మీరు తీసుకొచ్చింది ఏంటంటే ఈ మధ్య ఎలక్షన్లోనే ప్రజల్లోకి బాగా వెళ్ళాలి, బ్యాట్ తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మీరు బాగా బ్యాడ్ గా ప్రసారం చేయడం జరిగింది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీలో పొత్తులో ఉంది వాళ్ళ బీజేపీ. మరి వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ ని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరి మీద చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు. అది తప్పు అంటాను నేను. ముందు వాళ్ళని అడగండి. అదే విషయంలో మీకు ఎలక్షన్లోనే క్యాంపెయినింగ్ లో కూడా మీకు ప్రదేశాలు కూడా చెప్పారు మీకు, లేదు సెంట్రల్ గవర్నమెంట్ అని. అది ఎందుకు మీరు చేయకోకుండా ఒక వ్యక్తి మీద దండయాత్ర కింద మీరు అది తప్పు అని చెప్పి తీసుకెళ్తున్నారు? దాంట్లో ఏమైనా ఉంటే తీసుకొచ్చారు, మంచిదే. అది దాంట్లో కొన్ని చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే చెప్పి ఈ విధంగా చేయండి అని చెప్పి చెప్పండి ప్రతిపక్ష నాయకులుగా, బాగుంటుంది.
ఆ విధంగా అభివృద్ధి చేసుకుని ముందుకు వెళ్ళాలి మనం. అంతేగాని తీసుకొచ్చారు పేదవాళ్ళకి. ఇప్పుడు పేదవాళ్ళకి మీరు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు కూడా నేను క్వశ్చన్ చేస్తాను కూడా, పేదవాడి అందరికి మీరు ఏం చేశారు? ఇవాళ మీకు 9 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ తప్పించి మీరు ఏం చేసింది లేదు. అక్కడ ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకెళ్లారు మీరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కూడా పేదవాడి కోసం కష్టపడ్డారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగు వాళ్ళందరూ బాగుపడాలని చెప్పి ఆ రోజుని ఎన్టీ రామారావు గారు కూడా చాలా కష్టపడ్డారు. ఆ రోజుని ₹2 కిలో బియ్యం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. దాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు గారిని ఎన్నిపోటు పరిస్థితి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ₹2 బియ్యాన్ని 5 బావులు చేశారు మీరు. ఇవన్నీ మర్చిపోయి కాదు. అప్పుడు పేదవాడికి ఏం చేశారు మీరు? అన్ని రేట్లు పెంచుకుని వచ్చారు మీరు. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ₹2 బియ్యం తీసుకొచ్చారు. దాన్ని మళ్ళీ రూపాయి చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే. పెన్షన్స్ ₹80 ఉన్న పెన్షన్ ని 200 చేశారు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ₹1000 చేశారు. దాన్ని ఇవాళ మళ్ళీ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 2000 ఇస్తానంటే మేము కూడా 2000 ఇస్తున్నాం అనౌన్స్ చేయడంతో ఆయన 3000 అనౌన్స్ చేసి ఆ 3000 కూడా ప్రతి సంవత్సరం ₹250 పెంచుకెళ్తా ఆ విధంగా పెంచుకొచ్చాడు ఆయన. అయితే ఆయన చేసిన దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి. మద్య నిషేధం చేస్తాను ఆయన చేయలేదు. అది చేయలేదు అంటే కరోనా రావడం వల్ల ఆ మద్య నిషేధం చేయలేపాడు ఆయన. అన్ని కూడా గవర్నమెంట్ షాప్స్ పెట్టి దాని మీద ఇన్కమ్ తీసుకుని ఈ పథకాలకు కానీ ఇంకోటి కానీ ఉండే వీటన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో కొన్ని ఆ ఇన్కమ్ ద్వారా చేసి ముందుకు తీసుకెళ్ళగలిగాడు. ఇంకా కొన్ని ఈ రోజుని మన ఉన్నటువంటి ఆదాయం ఎంత వస్తున్నది, ఏ విధంగా పెరుగుతున్నది అని చెప్పి నువ్వు ఆలోచించాలి. పేదవాడికి ఏ రోజైతే ఈ పథకాలు వెళ్తున్నాయో వాడు హ్యాపీగా ఉంటూ మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనీ అన్నది రొటేషన్ అయితేనే ప్రతిదీ అభివృద్ధి జరుగుతుంది. అది రొటేట్ అవుతున్నది ఇవాళ. దాన్ని పెట్టుకుని ఈ సైకో లేకపోతే ఈయన చేయడు అని చెప్పేసి మీరు అందరూ హైదరాబాద్ ఏదో పెట్టుకుని చేయాలి, లేదా బెంగళూరు చేసుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో చేయకూడదు అంటూ తప్పు. ఇక్కడ మనం ఏం జరుగుతుందో ఆలోచించుకుని ఇక్కడ చేసే కార్యక్రమాలు మనం పెట్టుకోవాలి, చేయాలి. ఇవన్నీ కూడా మర్చిపోయి ఒక వ్యక్తి మీద దండయాత్ర చేయడం అన్నది చాలా తప్పది. మీరు ఆయన చేసిన తప్పుల్ని ఈ విధంగా చేశాడు కాబట్టి మేము అలా కాదు మేము ఇలా చేస్తామని చెప్పండి. మీరు తప్పులేదు. ఆ విధంగా మీరు రండి ప్రజలకి. తర్వాత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ఒక్క సింగపూర్, మలేషియానో, జపాన్ అని చెప్పేసి ఆ అమరావతి బాగా 3 పంటలు పండే భూమిని తీసుకొచ్చి మీరు చేసిన తప్పు ఒకటి ఏం లేదు అక్కడ. ఈ సిచ్యువేషన్స్ లో ఇవాళ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరికి కూడా తగ్గ పోరుగానే ఒకరి మీద ఒకళ్ళు చేసుకుంటూ సార్వత్రిక ఎన్నికలకు వచ్చారు.